హ్యాపీ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్, తర్వాత ధనియాల పొడి, పసుపు, కారము, ఆయిల్, పెరుగు. ఇది పెరుగు నేను 3 కప్స్ వరకు తీసుకున్నాను. అంటే చిన్న టీ కప్తో 3 కప్స్ తీసుకున్నాను. రైస్ 1/2 kg తీసుకున్నాను. తర్వాత గరం మసాలా, ఇది గరం మసాలా. తర్వాత బిర్యానీ మసాలా, ఏదైనా ఏ కంపెనీ ఏదైనా మీరు బిర్యానీ మసాలా తీసుకోండి. తర్వాత ఇవి చెక్క, లవంగ, యాలకులు, జాజికాయ, జాపత్రి, ఇవి బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, ఈ మసాలా మొత్తం తీసుకోండి. తర్వాత పుదీనా మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. తర్వాత చికెన్ వచ్చేసి నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి మ్యారినేట్ చేద్దాం. ఆయిల్ మర్చిపోయాను, ఆయిల్ కూడా తీసుకోవాలి. ఇది మ్యారినేషన్ చేసి మనము ఒక 1 hour రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు కొంచెం పసుపు వేయండి. చికెన్ మ్యారినేషన్లో ఫస్ట్ పసుపు వేసాను. నెక్స్ట్ సాల్ట్ తగినంత అంటే మనం 1/2 kgకి చేస్తున్నాం కాబట్టి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. సరిపోతుంది 3 టేబుల్ స్పూన్స్. తర్వాత కారము ఒక 1.5 వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఘాటే ఉంటుంది. మళ్ళీ కారం ఎక్కువ వేసామనుకోండి, ఎక్కువ స్పైసీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా కొంచెం 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. తర్వాత గరం మసాలా, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. మనం ఆయిల్ వేస్తేనే ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనికి బాగా మిక్స్ అవుతాయి, లేదంటే సరిగా మిక్స్ అవ్వవు. అంటే మనకి ఆయిల్ తెలిసిపోతుంది ఎంత పడుతుంది అనేది. సో మీరు చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఈ పెరుగు ఏదైతే తీసుకున్నామో అది మొత్తం వేసేద్దాం. పట్టుకుంటుంది అన్నమాట ఈ మసాలా అంతా. ఇది ఇలా కలిపేసిన తర్వాత మనం మ్యారినేషన్ అయిపోయింది. దీన్ని మనం 1 hour రిఫ్రిజిరేట్ చేసుకుంటాం. సో ఇది 1 hour తర్వాత మళ్ళీ కుకింగ్ ప్రాసెస్ చూపిస్తాను. అయితే మనం దీనికి 1 hour టైం చెప్పాను కదా. రైస్ తీసుకున్నాం కదా 1/2 kg. సో ఒక 1/2 hour అయిన తర్వాత, అంటే మనము ఈ బాస్మతి రైస్ ఒక 1/2 hour సోక్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ మాత్రం 1 hour మ్యారినేట్ చేసింది రిఫ్రిజిరేట్ చేసుకోవాలి.
తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. కుకింగ్ ప్రాసెస్ చూద్దామండి. గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో నేను ఒక ఇలాచీ, ఈ చెక్క వేస్తున్నాను. మనం ఇందాక 1 అవర్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా చికెన్. సో ఆ చికెన్ ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేసిన చికెన్ వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసి కాసేపు వదిలేద్దాం. ఇలాగా కొంచెం కుక్ అవ్వనివ్వాలి చికెన్ని. ఇప్పుడు మనకి దీంట్లో నుంచి కొంచెం వాటర్ కూడా వస్తుంది. సో దీన్ని అలాగే కాసేపు వదిలేద్దాము. పక్కన నేను రైస్ బాయిలింగ్కి వాటర్ పెట్టాను. ఇక్కడ వాటర్ పెట్టానండి రైస్ బాయిలింగ్కి. సో 1/2 kg రైస్కి నేను డబల్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనం వాటర్ తీసేస్తాం కదా, ఓన్లీ రైస్ వేసుకుంటాం, దమ్ బిర్యానీ కదా. సో ఇక్కడ పక్కన మసలడానికి వాటర్ పెట్టాను. ఈ వాటర్లో మనము సాల్ట్ వేసుకున్నాము. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనకి రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇది ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేయండి. తర్వాత బిర్యానీ మసాలా మొత్తం షాజీరా, చెక్క, ఇవన్నీ బిర్యానీ మసాలా ఏదైతే ఉందో అదంతా దీంట్లో వేసేస్తున్నాను. పుదీనా కూడా కొంచెం వేసుకుంది. ఇది బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం సోప్ చేసి నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో అదే దీంట్లో యాడ్ చేద్దాం. ఈ వాటర్లో యాడ్ చేద్దాం. ఈ పక్కన చికెన్ కూడా వాటర్ రిలీజ్ చేస్తుంది చూడండి, వాటర్ వస్తుంది కదా. ఇది సిమ్ చేద్దాము, ఎందుకంటే అది మనకి రైస్ కుక్ అయిన తర్వాత దీంట్లో యాడ్ చేద్దాం. ఇది సిమ్ చేయండి. ఈ వాటర్ మీద లిడ్ వేద్దాము, కొంచెం తొందరగా బాయిలింగ్ వస్తుంది వాటర్. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇది సోక్ చేసుకుని నానబెట్టిన బాస్మతి రైస్ దీంట్లో వేసేస్తున్నామండి.
అయితే మీరు ఇది ఎంతవరకు బాయిల్ అంటే ఒక 7 minutes బాయిల్ అవ్వనివ్వండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7 minutes తర్వాత మనకి ఈ రైస్ కుక్ అయిపోతుంది. అప్పుడు మనం దమ్ ఇచ్చేయచ్చు. మనము బాస్మతి రైస్ బాయిల్ చేసాం కాబట్టి ఇది కరెక్ట్గా బాయిల్ అయింది. మీరు ఎగ్జాక్ట్గా 7 minutes తర్వాత చూసుకుంటే ఇది 90% బాయిల్ అయిన రైస్. ఇప్పుడు మనము ఈ చికెన్లో దాంట్లో వేసేద్దాం. ఇది ఇప్పుడు దమ్ ఇచ్చేద్దాము. ఇప్పుడు దీని మీద లిడ్ వేసేసి ఈ హాట్ వాటర్ ఏవైతే మనం బాయిలింగ్ పెట్టామో ఇది దాని మీద పెట్టేద్దాము. ఒక 5 minutes ఆగిన తర్వాత కింద తవా పెట్టి 10 minutes అయిన తర్వాత మన రైస్ రెడీ అయిపోతుంది. ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు ఒకటి గమనించారో లేదో, నేను ఆనియన్స్ అయితే యాడ్ చేయలేదండి. అంటే మామూలుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు కదా గ్రేవీలో, అది నేను యూజ్ చేయలేదు. ఆనియన్స్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. నేను ఆనియన్స్ యూజ్ చేయకుండానే చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. సో ఆ స్టైలే మీకు కూడా చూపించాను. ఒక 5 minutes తర్వాత మనము ఈ దోశ తవా పెట్టి తర్వాత దమ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఈ దోశ తవా మీద మన బిర్యానీ ఏదైతే ఉందో అది దీని మీద పెట్టేసి ఏదైనా బరువు పెట్టమంటారు కదా, సో నేను ఈ వాటర్ని డ్రైన్ చేసిన బాస్మతి వాటర్ని దాని పైన పెట్టాను. ఇప్పుడు మనం ఆల్టుగెదర్ 15 minutes తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 minutes అయిన తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. ఇది మన బిర్యానీ. ఇందాక చికెన్ దమ్ బిర్యానీ చేసాం కదా, ఇది ఫైనల్ అండి. మనం ఇంకా సర్వింగ్, మనము రెడీ టు ఈట్.